ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. 21 రాష్ట్రాలు 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్. బ్యాలెట్ ఓటింగ్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. అనుమానాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు. నావికా దళాధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం. ఏప్రిల్ 30న హరికుమార్ ఉద్యోగ విరమణ. మే 1న త్రిపాఠి బాధ్యతలు. భారత్ ఎన్నో దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. కాంగ్రెస్ దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరిచిందన్న మోదీ. బీఆర్ఎస్ పార్టీకి రేపు అనేదే లేదన్న కిషన్ రెడ్డి. మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమేనని ధీమా. ఖమ్మంలో రాజ్నాథ్ సింగ్ రోడ్ షో. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన రక్షణ మంత్రి. మహబూబాబాద్ లో రేవంత్ ఎన్నికల ప్రచారం. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న సీఎం. సిపిఎం నేతలతో డిప్యూటీ సీఎం చర్చలు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్న భట్టి. ఈ నెల 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర. రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్న గులాబీ దళపతి. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మంత్రి. వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్న పొన్నం ప్రభాకర్. నామినేషన్ దాఖలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ. భారీగా తరలివచ్చిన ఎంఐఎం పార్టీ కార్యకర్తలు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే పథకాలన్న జగన్. బాబు హామీలు నమ్మి మోసపోవద్దని పిలుపు. నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ. జగన్ నాయకత్వాన్ని బలపర్చాలన్న మంత్రి. కర్నూలులో చంద్రబాబు ప్రజాగర్జన సభ. వైసీపీని చిత్తుగా ఓడిస్తామన్న టీడీపీ అధినేత. తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు. రేపు సూర్యతాపం మరింతగా పెరిగే అవకాశం. కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దారుణానికి 43 ఏళ్లు పూర్తి. గాయపడ్డ గిరిజనులకు ఇప్పటికీ అందని ప్రభుత్వ సాయం. నియోజకవర్గం మార్పుపై కంటనీరు పెట్టిన కోట్ల. జోన్ ఎమ్మెల్యేగా పోవాల్సి వస్తోందని ఆవేదన. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో వైసీపీ నాయకుల వలసలు. 100 మంది కార్యకర్తలతో సహా టీడీపీలో చేరిన ప్రజా ప్రతినిధులు. ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు. సిబిఐ కేసులోనూ అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి. అంగరంగ వైభవంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి రథోత్సవం. అశేష భక్తజనులతో నిండిపోయిన ఆలయ మాడవీధులు. మాదాపూర్లో ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ధాతృత్వం. ప్రచారాన్ని ఆపి ఓ మహిళకు సర్జరీ చేసిన లక్ష్మి. దుబాయ్లో కురుస్తోన్న వర్షాలు. ప్రయాణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని సూచన. లోక్సభ ఎన్నికల వేళ ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్. ఎక్కువగా వినియోగిస్తోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు.